మీ అందరికీ ఇక్కడున్న ఆడియన్స్కి కానీ ఇక్కడ పాడుతున్న సింగర్స్ అందరికీ కానీ నేను ఒక మాట చెప్తాను. ఇందాక శ్రీకాంత్కి సన్మానం జరిగినప్పుడు తనకు ఒక బాలు గానరత్నాలు అనే ఒక పుస్తకాన్ని కూడా తనకి ఈరోజు ఇవ్వడం జరిగింది. డివివిఎస్ నారాయణ గారని ఆయన ప్రముఖ రచయిత 1000 పాటలతో ఇండియాలోనే అంత పెద్ద పుస్తకం, మొట్టమొదటి పుస్తకం అది ఆయన ప్రచురించారు. అది అందులో అన్ని హీరోలకి, కమెడియన్స్కి పాడినటువంటి పాటలు అన్నీ కూడా ఉన్నాయి. ఈ మధ్య మేమందరం కూడా సింగర్స్ కొంచెం సోమరిపోతులుగా మారి ముందు కాలంలో పుస్తకాలు తీసుకొని బ్యాగులు నింపుకొని లిరిక్స్ కోసం తీసుకెళ్లేవాళ్ళం. ఇప్పుడు సెల్ ఫోన్లు, ఆండ్రాయిడ్ మొబైల్లో మా దగ్గర ఉన్నాయి కాబట్టి అందులో లిరిక్స్ చూసుకుంటున్నాం, అలా ప్రింటింగ్లో తప్పులు ఉన్నా అలా పాడుకుంటున్నాం. కానీ అందరు సింగర్స్ మీకు ఏ పాట కావాలన్నా ఆ పుస్తకం వెంబడి పెట్టుకొని, అంత పెద్ద పుస్తకాన్ని మనం లిరిక్స్ స్టాండ్ మీద పెట్టుకోలేం కాబట్టి అందులోంచి ఫోటో తీసుకొని ఆ లిరిక్స్ చూసి పాడితే దాంట్లో చాలా క్లియర్గా రాసింది ఎవరు, పాడింది ఎవరు, సినిమా ఎవరు, రచయిత ఎవరు, డైరెక్షన్ ఎవరు, అతడు ఆమె అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. దయచేసి ఆ పుస్తకంలోంచి చూసి అందరూ పాడండి. ఆడియన్స్ కూడా ఒక గ్రంథం లాంటిది అది. పుస్తకం ఒక డిక్షనరీ. మనం ఏమైనా మ్యాటర్ కావాలంటే లైబ్రరీకి ఎలా అయితే ఆ పుస్తకాన్ని వెతుక్కొని చూసుకుంటామో, మన ఇంట్లో డిక్షనరీకి సంబంధించిన ఒక పుస్తకం, ఒక నిఘంటువు, బాలు నిఘంటువు మన ఇంట్లో ఉన్నట్టే ఆడియన్స్ అందరూ కూడా ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోండి. పాటలు రెగ్యులర్గా వినేవాళ్ళు రోజు బాలు గారి మాట పాట లేనిదే మన జీవనం సాగదు. ఎక్కడో ఒకడ ఫేస్బుక్లో కానీ రీల్స్లో కానీ స్వరాభిషేకం ఎపిసోడ్స్, బాలు గారి పాడతా తీగ ఎపిసోడ్స్ రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. ఇందాక రామాచారి గారు అన్నట్టు ఎంత అద్భుతమైన పుస్తకం అంటే అది. అందరి హీరోలు, లేటెస్ట్ హీరోల వరకు అందరి పాటలు దాంట్లో ఉన్నాయి. దయచేసి అందరూ ఆ పుస్తకం ప్రచురించిన డివివిఎస్ నారాయణ గారికి ఒకసారి గట్టిగా